హలో ఎవ్రీవన్. రీసెంట్‌గా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, ప్రెజెంట్ నడుస్తున్న ఏఐ ఫ్యూచర్‌లో హ్యూమన్‌ని రీప్లేస్ చేస్తుందా అని చాలా మందికి ఒక డౌట్ ఉంది. అండ్ అంతే కాకుండా ఫ్యూచర్‌లో హ్యూమన్స్‌కి జాబ్స్ ఉంటాయా? పోతాయా? అని ఇంకో డౌట్ ఉంది. సో ఇది తెలవాలంటే మనం ఫస్ట్ ఏఐ గురించి ఎంతో కొంత తెలుసుకొని ఉండాలి. సో ఫస్ట్ మనం ఏఐ గురించి అయితే కొంత మ్యాటర్ అయితే తెలుసుకుందాం. సో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఒక రెవల్యూషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రెజెంట్ మనం ఎక్కడ చూసినా కూడా ఈ ఏఐ ట్రెండ్ నడుస్తుంది. ఈవెన్ మన ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్ ఇలాంటి ఏ యాప్స్ యూజ్ చేసినా కూడా ఆల్‌మోస్ట్ అందులో ఏఐ ఉంటుంది. అండ్ ఈ ఏఐ మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మనకు ఆన్సర్ ఇస్తుంది. అంత ఫాస్ట్‌గా మనకు కావాల్సిన ఆన్సర్స్‌ని జనరేట్ చేస్తుంది. ఒక్కోసారి ఇన్‌స్టాలో లేదా యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తుంటే ఇది ఏఐ జనరేట్ చేసిందా? లేక రియల్‌గా హ్యూమన్స్ తీశారా? అన్న డౌట్ కూడా వస్తుంది. అంటే అంత అక్యురేట్‌గా వీడియోస్‌ని కూడా చేస్తుంది ఈ ఏఐ. అండ్ అది కూడా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లోనే. అండ్ చాలా కంపెనీస్ కూడా కావాల్సినదే. చాలా తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేసి, ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేయాలి. సో, ఇది కంపెనీస్ యొక్క మెయిన్ ఎయిమ్. అందుకే చాలా కంపెనీస్ వాటి ఓన్ ఏఐని ట్రైన్ చేసుకుంటున్నాయి. సో, దీనివల్ల చాలా మంది జాబ్స్ కూడా పోయాయి. లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి అది చూసుకుంటే ఆల్మోస్ట్ కొన్ని లక్షల జాబులు పోయాయి. అండ్ చాలా మంది ఎక్స్‌పర్ట్స్ కూడా ఫ్యూచర్‌లో చాలా జాబ్స్ పోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ ఇంకో ట్రూత్ ఏంటంటే, ఈ ఏఐని ట్రైన్ చేయడానికి యూజ్ చేసే చిప్ కంపెనీ ఆల్మోస్ట్ $4 ట్రిలియన్ క్రాస్ చేసింది. అంటే అది మన ఇండియన్ ఎకానమీతో సమానం. జస్ట్ ఒక ఏఐలో యూజ్ చేసే చిప్ కంపెనీ ఆల్మోస్ట్ ఇండియన్ ఎకానమీతో ఈక్వల్ అయిందనంటే అది ఫ్యూచర్‌లో ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో అస్సలు ఊహించలేము. సో, ఈ యూఎస్‌కి చెందిన ఎన్విడియా కంపెనీ $4 ట్రిలియన్ ఎకానమీని క్రాస్ చేసింది. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ ఎన్విడియాకి సంబంధించిన జీపీయూస్ చైనాకి ఎక్స్‌పోర్ట్ చేయడం సెప్టెంబర్ 2020లో యూఎస్ ఆపేసింది. ఒకవేళ ఈ ఎన్విడియాకి సంబంధించిన జీపీయూస్‌ని చైనాకి ఎక్స్‌పోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తే, ఈ ఎన్విడియా కంపెనీ రెవెన్యూ ఎక్కడికెళ్తుందో మీరే ఆలోచించండి ఒక్కసారి. జాన్ 2025 అనుకుంటా డీప్‌సీక్ చైనాకి చెందిన ఏఐ కంపెనీ చాలా లెస్ జీపీయూస్ యూజ్ చేసి ఏఐ మోనోపోలీని బ్రేక్ చేసింది. సో దీనివల్ల ఎన్విడియా ఆల్మోస్ట్ $600 బిలియన్ ని నష్టపోయింది. సో జస్ట్ జనవరి నుంచి జూన్ లోపే ఎన్విడియా కంపెనీ $4 ట్రిలియన్ ని క్రాస్ చేసింది. సో ఒకసారి మీరే ఊహించండి. ఏఐని యూజ్ చేయడానికి యూజ్ చేసే చిప్ కంపెనీకి ఎంత డిమాండ్ ఉందో. దీన్ని చూస్తుంటే అప్కమింగ్ డేస్ లో చాలా ఏఐస్ మన ముందు ఉంటాయి. అండ్ ఇంకో సాడ్ న్యూస్ ఏంటంటే చాలా మంది జాబ్స్ కూడా పోయే ఛాన్సెస్ ఉంది. బట్ స్టిల్ అన్ని ప్లేసెస్ లో ఈ ఏఐని రీప్లేస్ చేయలేము. కొన్ని జాబ్స్ హ్యూమన్ మాత్రమే చేయగలుగుతారు. సో వాటిని ఏఐ రీప్లేస్ చేయడం కష్టం. సో జస్ట్ ఒక చిప్ కంపెనీ ఇండియన్ ఎకానమీతో సమానం అంటే ఫ్యూచర్ లో ఇండియాలో ఎన్ని జాబ్స్ పోతాయో మీరే అర్థం చేసుకోండి. సో మరి అప్కమింగ్ డేస్ లో ఈ ఏఐ పైన ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెడతారో చూడాలి. ఆల్రెడీ యూట్యూబ్ అయితే ఏఐ వీడియోస్ పైన కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టేసింది. అండ్ అదే కాకుండా ఎక్స్ లో గ్రూప్ ఏఐ పైన కొన్ని అలిగేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇలా ఏఐ మోనోపోలీ పైన కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా హ్యూమన్స్ కి జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.